ఈ సండే ఆరాధన ప్రార్థనతో ప్రారంభించుకున్నాం. మన మధ్యలో ఉన్న ఎప్స్వాంటోనియం గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుని ఈ ఆరాధన ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా దేవుడు తండ్రి, సర్వశక్తి కలిగిన దేవుడము, మహోన్నతుడు, మహాగణుడము, సర్వ అధికారం కలిగిన దేవ, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి నాయన, ఈ కూడిక ఆదరించి అర్థం మీకు మహిమకరంగా మా అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నట్టు సహాయం చేయండి. వాతావరణము సమస్తము ఆయన తోడుగా ఉన్నట్టు రావాల్సిన పిల్లలందరినీ సకాలంలో రాక సహాయం చేయండి. వారి చుట్టూ మీ కాపుదల భద్రత వారికి దయచేయండి ప్రభా. అన్ని పాటల ద్వారా, నాయన వాక్య ధ్యానం ద్వారా, ఆరాధన ద్వారా ప్రభా, ప్రార్థన విజ్ఞాపన ద్వారా, సాక్ష్యాల ద్వారా ప్రభా, ఈ నామాన్ని మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకునే కృపను మాకు అనుగ్రహించమని, సమస్త విషయాల్లో మీరే అధ్యక్షత వహించి మమ్మల్ని నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. స్తుతి స్తోత్రములు చెల్లింతుము, స్తుతి గీతముని పాడెదము. స్తుతి స్తోత్రములు చెల్లింతుము, స్తుతి గీతముని పాడెదము. హోసన్నా 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 హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా
ఇప్పుడు మన మధ్యలో ఉన్న సమీపంగా వచ్చి ఒక బాధ పడిదేవి నామని పరిశీలిస్తుందో కోరుకుంటున్నాం. యేసు రాజా నీకే పాట పాడుకొని దేవుని నామాన్ని మనం తెలుసుకుందాం. యేసు రాజా నీకే ఈ స్తుతి ఆరాధన, నా యేసు రాజా నీకే నా స్తుతి సంకీర్తన. యేసు రాజా నీకే ఈ స్తుతి ఆరాధన, నా యేసు రాజా నీకే ఈ స్తుతి సంకీర్తన. ఆరాధన స్తుతి ఆరాధన సంకీర్తన స్తుతి స్తోత్రార్పణ. ఆరాధన స్తుతి ఆరాధన ఓ సంకీర్తన స్తుతి స్తోత్రార్పణ. యేసు రాజా నీకే ఈ స్తుతి ఆరాధన, నా యేసు రాజా నీకే నా స్తుతి సంకీర్తన.
అంటే బయట వినిపించి సందీపానికి మరిలో ఉన్నారు. ఇప్పుడు మన మధ్యలో ఉన్న బ్లెస్ యొక్క వచ్చి పాడి పాడి దేవుని ఆరాధించాల్సిందిగా కోరుకుంటున్నాను. Please
పాట పాడి వినిపించి బెస్సప్కి మిమ్మల్ని అనుకుంటున్నాను. ఇప్పుడు మన మధ్యలో ఉన్న ప్రియాంక వచ్చి పాడతాను. దేవునామాన్ని మనం పరిశీలిసుకోగలుగుతాం. నీ అడుగులో అడుగు వేయని, నీ చూపులా నన్ను చూడని, నీ మాటలే మాట్లాడని, నీ మనసులాలో కలిగి ఉండని, నీలా ప్రేమించని, నీలా క్షమించని, నీలా కరుణించని, నీలా జీవించని, నీలా ప్రేమించని, నీలా క్షమించని, నీలా కరుణించని, నీలా జీవించని, నీ అడుగులో అడుగు వేయని, నీ చూపులా నన్ను చూడని,
సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల
సాక్ష్యం ఎవరైనా చెప్పాలనుకుంటే ముందుకు వచ్చి దేవుడు మీ జీవితంలో చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి, ఇచ్చిన విడుదలను బట్టి, స్వస్థతను బట్టి సాక్ష్యాన్ని తెలియజేయాల్సిందని కోరుకుంటున్నాను. దేవుని నామమునకు స్తోత్రం. మీ అందరికి వందనాలు, అమ్మగారికి వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మొన్న సండే రోజు నేను ఒక ఛానల్ అడుగుతాను, నా పేరు కేటీవీ రిపోర్టర్. నేను అయితే మొన్న సండే రోజున ఒక జగ్గిపేటలో ఒక మైనర్ బాలిక విషయంపై నేను మన ఆఫీస్కి వచ్చున్నాడు. క్రమంలో ఇక్కడ పోలీసులు కదా ప్లస్ రాజకీయ నాయకులు వ్యతిరేకమైన సమయంలో నా దగ్గర కేసు కట్టమని చెప్పేసి అనుకుంటే, రాజకీయ నాయకులు పోలీసులు కలిసి కేసు కట్టద్దు అని చెప్తే ఇది కట్టేటట్టు లేరని చెప్పేసి నా దగ్గర రావడం జరిగింది. 14, 15, 16 తారీఖు దాకా వారు కౌన్సిలింగ్ ఇచ్చారు. 17, 18 కూడా అట్లే వాళ్ళు తెప్పించుకుంటున్నారు. 19 తారీఖు జరిగింది ఏంటంటే, ఉదయాన్నే మార్నింగ్ 8:30 లోపు నేను చర్చికి వెళ్ళాలన్నా 10:30 కల్లా చర్చికి వచ్చిన తర్వాత మనం మాట్లాడాలనుకుంటే వాళ్ళు కొంచెం ఏమనిపించిందో వాళ్ళు ముందస్తుగా వచ్చి 7:30కి వచ్చి కూర్చున్నారు. నేను 8:30కి బయటకు వచ్చి చూడగలనే ఒకసారి నాకు భయం అయింది, ఏమన్నా జరిగిందా ఏంటని చెప్పేసి అన్న ఏంటన్నా మళ్ళీ కేసు కట్టలేదని చెప్పేసి చెప్పడం జరిగింది. 8:30 కాల నుంచి మళ్ళీ రోడ్డు అనుకుంటుంది. పోలీస్ వెహికల్ అయితే వాళ్ళ కోసం తిరుగుతుంది, వాళ్ళు ఎక్కడ ఉన్నారని చెప్పేసి. అయితే రోడ్డు 10 సమయంలో పోలీస్ జీపేసి వచ్చేసి నన్ను డైరెక్ట్గా అక్కడి నుంచి కిడ్నాప్ తీసుకొని లాకప్ వేశారు. వాస్తవానికి ఏంటంటే వాళ్ళు మా చెల్లి కాదు, మా బంధువులు కాదు, నేనేది స్వాతంత్రం కోసం చేయలేదు. నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి న్యాయం చేద్దామని ఆలోచన ఉన్నప్పుడు లాకప్ వేశారు. లాకప్ వేసిన తర్వాత ఇంకా మిగతా వాళ్ళకి భయం ఉంటే వాళ్ళు కూడా రాలేదు. ఇక్కడ ఎవరైతే బాధ్యతలు వచ్చారో భయంతో రాలేదు. ఇక్కడ ఉన్న రిపోర్టర్లు కూడా ఇంకా వాళ్ళకు కూడా భయం. అసలు కొంచెం దీటుగా ఏదైనా వార్తలు కొట్టాలంటే నేనే కొడతాను, కిరణాలను తీసుకెళ్ళారంటే ఇది జరిగే పని లేదని వాళ్ళు కూడా భయం పెట్టి వాళ్ళు రాలేదు. వాస్తవానికి అయితే ఆ బాలిక తరపున ఒక 30 కుటుంబాలు 30 కుటుంబాల దాకా ఉన్నాయి. అది మా మిస్సెస్ తనకు కూడా మీరేం భయపడమాకని చెప్పేసి కాబట్టి తనకు భయమే కాబట్టి మా మిస్సెస్ సిఐ గారికి ఫోన్ చేస్తాను. మీ ఆయన మరి మమ్మల్ని టార్గెట్ చేసుకోవడం, మరి ఉంటే పెద్ద విలేకరులు తీసుకుని రాండి మీ ఆయన అని చెప్తే కొంచెం పెద్ద నా చాలా చిన్నదైనా పెద్ద విలేకరు కాన్సెప్ట్ కొట్టేది నేనే. సరే అని చెప్పేసి మా మిస్సెస్ మా పిల్లలు కూడా స్టేషన్ గారికి వచ్చారు. వీళ్ళతో పాటు దగ్గర ఒక సుమారు 100 నుంచి 150 మంది స్టేషన్ ముట్టడిచ్చారు. నన్ను లాకప్ వేయగానే నేను కొంచెం కూడా భయపడకుండా నేను టంగ్స్ మోడ్లో పెట్టాను. నేనైతే నా స్వార్థం కోసం అయితే నేనేం చేయలేదు. నా షర్ట్ ఇప్పారు, కొంచెం నాకు విద్యాజనానికి కొంచెం దూతి సిగ్గైతుగా నా షర్ట్ ఇప్పారు. అసలు నేనేం చేశానని నన్ను లాకప్ వేశారు. మరి కొద్దిగా ఇది లేకుండా ఏంటని చెప్పి ఏం చేస్తానో అది లేదు. 15 మినిట్స్లో ఇది మూడు వచ్చి నేను వెళ్ళిపోవాలి అనుకున్న కొద్దిసేపుగా సిఐ గారు వచ్చి అతను రూమ్లో తీసుకెళ్ళి నేను కూర్చోబెట్టి వాళ్ళ భయం మొదలైంది. ఇక్కడ నేను ఎలా వార్తలు పడతానని చెప్పేసి వాళ్ళకి గట్టిగా భయం మొదలయ్యా. ఇక నన్ను ఏంటి నీ పరిస్థితి అని చెప్తే అన్నారు, పెద్ద నాయకుడికి దిక్కులేదు, మీ ఆయన మరీ టార్గెట్ చేయడం. మళ్ళీ మా విలేకరులు ఏం చెప్పారంటే కెరమూరు జగ్గిపేటలో 2వ స్టేషన్ పెట్టారని చెప్పేసి ఇంకా వాళ్ళు జీర్ణించుకోవడానికి కొంచెం చెప్పడం జరిగింది. ఏదైనా ఈ 2-3 నెలల నుంచి ఆ రాజకీయ సేనానికి నాకు కొంచెం శత్రుత్వం ఉంది. అతని మీద వార్తలు పెట్టారని నా మీద యాంటీ ఉండదు. రాజకీయ సేన నుంచి నేను ఒక 1 మంత్ నుంచి మా ఫ్యామిలీ కలిసి ప్రేర్ చేస్తాను. ఎవరైతే కొంచెం నాకు ఇబ్బంది కలిగిస్తున్నారో వాళ్ళు మా మిత్రులు చేయని చెప్పినాం. వాస్తవానికి అయితే తీసుకెళ్ళేది కానీ మళ్ళీ అతనికి నాకు వైరం అయితే ఇప్పుడు ఆ రాజకీయ నా వ్యవహారాలకు మొత్తం మళ్ళీ సెక్యూరిటీ ఉన్నాడు. అతను ఆ రోజు నన్ను తీసుకెళ్ళి నేనేం చేస్తాను భయం పెట్టి ఇంటికి తీసుకెళ్ళి మా మిస్సెస్ నన్ను దీపావళి రోజునే భోజనం పెట్టి మనసులో ఏం పెట్టుకోదమ్మా, కొంచెం నాకు పైన ఒత్తిడి వాళ్ళు వచ్చింది, ఏదైనా మీ ఆయన నిర్ణయం తీసుకుని మా ఉద్యోగాలు పోయే అవకాశం ఉందంటే నేను మీకు మాటిస్తున్నా, మీకు ఇబ్బంది ఏం అవసరం లేదు అని చెప్పేసి నేను చెప్పాను. కరెక్ట్గా అమ్మాయిని తీసుకొని వచ్చారు. చెప్పేసి సిఐ గారు 3 SI మొత్తం డిపార్ట్మెంట్లో 100 మంది జనం ఉన్నారు.
నేను మిమ్మల్ని నమ్మగానికి ఏమన్నా లాకప్లో ఉన్నానని చెప్తేనే నేను సంతకం పెడతాను చెప్పింది. నేను చదివి ఓకే అన్న సంతకం పెట్టేసి బాగా లేదు మనకి ఫేవర్గా ఉందని చెప్పా. ఆ టైంలో మిమ్మల్ని నమ్మాలనేటానికి డిపార్ట్మెంట్ మొత్తం నాకేదో ఒక రకంగా చూసి స్టేజ్లో మేము ఈడ అనుకునే కాన్సెప్ట్లు అయితే నాకేదో చూశారు. వాళ్ళు కూడా భయం వల్ల దేవుని నామాన్ని బట్టి అద్భుత రీతిగా నాకు మొన్న జరిగిన సంఘటన నాకు అసలైతే నాన్ కేసు పెడతారు. అద్భుత రీతిగా నన్ను తీసుకుని 10:30 సమయంలో 12:30 కల్లా మళ్ళీ ఎస్ఐ అయితే నన్ను ఎక్కడి నుంచి ఎక్కించుకున్నాడు. అదే వెహికల్లో మళ్ళీ నన్ను ఇంటికాడ దించి అతనికి వెళ్ళి నీకు ఏది కావాలని నేను చూసుకుంటే నా మీద శత్రుత్వం ఉంచుకోమాక అని చెప్పేసి అతను కూడా భయపడుకోవడం నాకు అద్భుత రీతిగా ఆ రోజు జరిగిన సాక్ష్యం దేవుడు దీవించిన కాక. దేవుని సాక్ష్యాన్ని పంచుకున్న దేవుని తెలియజేస్తున్నాం. అందరూ నిలబడినట్లయితే కొన్ని నిమిషాలు దేవాతి దేవుని ఆరాధించుకుని ఈ వారం అంతా దేవుడు మనల్ని ఎంతగానో ఆ రెక్కల కింద భద్రపరిచి ఆయన క్షేమాన్ని భద్రతను కాపుదలను ఆయన సన్నిధి మనకు తోడుగా వచ్చి ఎన్నో మేలులు చేసి ఎంతగానో మన పట్ల ఆయన చూపిన ప్రతి ఒక్క కృపను బట్టి దేవాది దేవుని మనము ఆరాధిద్దాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే కొన్ని క్షణాలు ఆ దేవాది దేవుని మనం ఆరాధిద్దాం.
పరిశుద్ధుడైన తండ్రి అయ్యా, మా తలంపులన్నీ నైనా తండ్రి అయ్యా 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 నీ చిత్తం చేసేవారుగా నైనా తండ్రి మేము ఉండాలి తండ్రి అయ్యా అయ్యా నైనా తండ్రి అయ్యా బంగారు తండ్రి నా యేసయ్యా నీ కంటే గనుడు ఎవరయ్యా. ఒక్క మాట మాట్లాడి
మాట్లాడి దేవుడితో ఈ ఆరాధన అందించు. బంగారు తండ్రి నా యేసయ్యా, నీకంటే గనుడు ఎవరయ్యా, ఆరాధింతును నిన్నే ఆత్మతో సత్యముతో ఆరాధింతును నిన్నే ఆత్మతో సత్యముతో. బంగారు తండ్రి నా యేసయ్యా, నీకంటే గనుడు ఎవరయ్యా, బంగారు తండ్రి నా యేసయ్యా, నీకంటే గనుడు ఎవరయ్యా, ఆశ్చర్యకరుడా ఆది సంభూతుడా అతికాంక్షణీయుడా. అందరూ కలిసి ఆశ్చర్యకరుడా ఆది సంభూతుడా అతికాంక్షణీయుడా, ఆరాధింతును నిన్నే ఆత్మతో సత్యముతో. అందరూ కలిసి ఆరాధింతును నిన్నే ఆత్మతో సత్యముతో. బంగారు తండ్రి నా యేసయ్యా, నీకంటే గనుడు ఎవరయ్యా, బంగారు తండ్రి నా యేసయ్యా, నీకంటే గనుడు ఎవరయ్యా. స్తోత్రమైన పరిశుద్ధులైన తండ్రినైనా అయ్యా, నాయన తండ్రి అయ్యా, నీ మా జీవితంలోనైనా చేసిన మేలు బట్టి నాయన తండ్రి, ఇచ్చిన విడుదల బట్టి నాయన, నువ్వు పొందుకున్న స్వస్థతను బట్టి నాయన తండ్రి అయ్యా, నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన అయ్యా. ఈ స్తుతి ఆరాధన నాయన తండ్రి అయ్యా యేసు నామములో నాయన తండ్రి అయ్యా, ఈ బంగారు పాదానికి నాయన తండ్రి అయ్యా సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన మధ్యలో ఉన్న ఎప్సిలా ఆంటోనియమ్మ గారు కొన్ని నిమిషాలు దేవుడి వాక్యాన్ని ప్రకటించి దేవుడి నామాన్ని కనపరుస్తారు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభుత్వ వందనాలు. నేను ఎక్కువ చెప్పానండి, ఒకే ఒక మాట చెప్పి మనం ప్రార్థన అవసరం. ఎవరైనా ఉంటే ప్రత్యేకమైన చెప్పండి, ప్రే చేసి ముగిద్దాం. యోహాను 14:6 చదవండి. యేసు నేనే మార్గమును నేనే మార్గము సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. హల్లెలూయా. యేసు ఏమంటున్నాడండి అక్కడ? నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకి ఎవ్వరు కూడా వెళ్ళలేరు కదండి. మనం యేసు మార్గంలో ఉంటే తప్పితే తండ్రి యొద్దకు చేరడానికి చాలా కష్టమే. యేసు మనకి ఎందుకు మాదిరిగా ఉన్నాడంటే, ఈ లోకంలో మనం ఆయనలాగా ప్రేమించాలి, ఆయనలాగా నడవాలి, ఆయనలాగా పరిశుద్ధత కలిగి ఉండాలని ఆయన మార్గంగా ఈ లోకంలో ఆయన మార్గాన్ని ఇక్కడ ఈ లోకంలో వేసి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం అన్నమాట. నేను ఇంకో వాక్యాన్ని ప్రిపేర్ అయ్యాను, కానీ ఒక్క మాట చెప్పి ముగించాలని అనుకుంటున్నాను. ఎందుకంటే యేసే మార్గము సత్యము జీవము, ఆయన ద్వారా తప్ప తండ్రి యొద్దకి ఎవరు వెళ్ళలేము కనుక ఆయన అనుసరిస్తూ మనం నడవాలని, చిన్ని మాట దేవుడు దీవించాలని ప్రార్థిస్తున్నాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన దేవుడు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. గొప్ప దేవుడవు, శక్తిమంతుడు తండ్రి. ఇప్పుడు దాకా నాయన వాటి ద్వారా మీ నామాన్ని
స్తోత్రాలు. అలాగే తండ్రి నాయన ఆరాధనలో మీరున్నారు. అలాగే సాక్ష్యంలో ఎంతగానో అద్భుతంగా వాడుతున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. అయా కిరణ్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ఇంకా నీరు కట్టి ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు అంటు కట్టబడాలి ప్రభువా. ఇంకా అనేక మందికి తండ్రి వారి సాక్షిగా ఉండాలి ప్రభువా. అయా కుటుంబం అంతా కూడా మీలో, మా కుటుంబం ఎలా మీలో వాడబడుతుందో అదే విధంగా ప్రభువా అనేక జనం మధ్య వారి వాడబట్టకు సహాయం చేయండి. భార్యని బిడ్డలిద్దరినీ కూడా ప్రభువా ఈ సన్నిధిలో నాయన అయా ప్రతి గానాలతో ప్రభా మేము స్తుతించే కుటుంబంగా ఉన్నట్టు సహాయం చేయండి ప్రభా. వారి ప్రతి అవసరత యేసు నామములో తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే నాయన బ్లెస్సింగ్ జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. అయా ప్రతి కన్నీటి బాష్ప బిందువు నాయన తుడిచివేసే దేవుడు తండ్రి. తను ఆనంద గానాలతో నాట్యం ఆడే స్థితిని నాయన కుమార్తె దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే తండ్రి అయా నాయన సందీప్ని జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు ప్రభా ఈ లోకంలో తండ్రి. నీ వైపు చూసినప్పుడు తండ్రి అవన్నీ కూడా తొలగిపోతాయి ప్రభా. అయా తండ్రి నీ వైపు చూసిన క్షణమే కష్టమంతా తొలగిపోయాను. అదేవిధంగా ప్రభా సందీప్ని బ్లెస్సింగ్ నాయన దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అందరూ విడిచిపెడతారు ప్రభా. నీకు మాత్రం విడవని ఎడబాయిన దేవుడు అని పేరు తండ్రి. అయా వారిలో ప్రేమ పుట్టించండి ప్రభా. అయా ప్రతి వారిలో ప్రేమించే మనస్సును నాయన ఆ ఇరువురిని దంపతులను ప్రేమించే మనస్సునైనా వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయా బిడ్డల చుట్టూ మీకు అంచమే తండ్రి. ఏ దుష్టుడు కూడా నాయన కుటుంబాన్ని ముట్టకూడదు ప్రభా. మీ వందనాలు స్తోత్రాలు. గొప్ప దేవుడు, శక్తిమంతుడు, మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు అని మీకు పేరు ప్రభా. వారి కుటుంబంలో ప్రభావ మీ అద్భుతాన్ని ఆశ్చర్య క్రియలు జరిగించండి తండ్రి. స్తోత్రాలు నాయన. అయా ఎంకమ్మ గారిని జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అయా వాచ్మ్యాన్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోతండి. మీకు వందనాలు. వారి అవసరం తీర్చండి ప్రభా. చిన్నవాళ్ళ విషయంలో మీరు దర్శించండి. మారు మనసును దయచేయండి, ప్రేమించే మనసు దయచేయండి ప్రభా. చిన్న కొడుకుని జ్ఞాపకం చేసుకో ప్రభా. అయినా ఆ బిడ్డల చుట్టూ మీకు అంచమే మీరు ప్రార్థిస్తున్నాం ప్రభు. స్తోత్రాలు. అయా కనికరము కలిగిన దేవుడు తండ్రి. పెద్ద కుమారుని కోడల్ని ఇచ్చిన ఇద్దరు బిడ్డలు కూడా మంచి ఆరోగ్యాలతో నింపమని ప్రార్థిస్తున్నాను ఆయన. అలాగే వాచ్మ్యాన్ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి. అలాగే నాయన కోటి గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. మీ సన్నిధిలో ఇంకా బలమైన పాత్రలుగా నేను వాళ్ళ కుటుంబం అంతా వాడబడినట్టు సహాయం చేయండి. చిన్న ముగ్గురు బిడ్డలు నాయన భార్య భర్తను దీవించండి. అయా ఉన్నతమైన సాక్షులుగా అయా వారిని నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభు. స్తోత్రాలు నాయన. అలాగే నాయన నూతనంగా వచ్చిన కుమారుడు జ్ఞాపకం చేసుకోదండి నాయన. అయా మాకు జ్ఞాపకం చేసుకో ఆయన. మాకు తెలియకపోవచ్చు పేరు తండ్రి. అయా ఆనోకుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ప్రతి విషయంలో కూడా తోడుగా ఉండండి, సహాయం చేయండి ప్రభా. తన అవసరతను యేసు నామములో తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభు. స్తోత్రాలు నాయన. ఇదాక వాయించిన బిడ్డలను జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. స్తోత్రాలు. అలాగే నా కుటుంబం దినదినము తండ్రి మీ సన్నిధిలో మీ నామాన్ని ప్రకటించే జ్ఞానాన్ని, భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అది ఎంత గొప్ప దేవుని మేము కలిగి ఉన్నాము ప్రభా. అందును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయా గొప్ప దేవుడు, శక్తిమంతుడు నాయన, బలమైన దేవుడు నాయన, ఇచ్చుడవు తండ్రి. మీ తండ్రి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంకా ఎవరైతే నాయన ప్రార్థన కోరినారో ప్రతి బిడ్డని, అలాగే ఎంకమ్మ గారి బిడ్డలను, ఆడబిడ్డలను కూడా నాయన వారి బిడ్డలను, సంతానాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎవరైతే నాయన ప్రార్థన అవసరం కోరినారో ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించి వారి అవసరం తీర్చండి. మీరు అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు తండ్రి. అయ్యా వారి పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని అయా మీ హస్తాలకు అప్పగించు. ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండి ఇప్పటి వరకు నాయన మమ్మల్ని నాయన సభ్యుడిగా ఉంచి మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకోండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోండి. నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ఈ ప్రార్థన వినపములన్నీ కూడా ప్రభా అడిగి పొందినాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ సవాసం అందరికీ, పరిశుద్ధులందరికీ, మన కుటుంబాలందరికీ దయచేసి నడిపించుగాక. ఆమేన్.